చేద్దాం మేడం. మా పిల్లలు ఎట్లా చిన్న చిన్న పిల్లలు పిల్లలకు ఏంది కంప్యూటర్ ఇట్లనే అంత నీళ్ళన్న పైనుంచి అంతా ఇక్కడ పట్టుకొస్తాయి. అదొక్కటే కాదు, పిల్లలు నడుస్తుంటే పడ్డారంటే అమ్మ ఏం చేయాలమ్మా? ఇట్లా పరిస్థితి ఉంది, ఎవరు పట్టించుకుంటారు లేరు, ఎవరు మనమనే ఉన్నారు. కంపు కట్టొస్తుంది, ఇక్కడ నడుస్తుంటే డోకొస్తుంది, అలా ఉంది పరిస్థితి. ఒకసారి ఏమండి ఏమనుకోకండి, మీ పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళు నడిపించాలి, ఇక్కడ ఉండమని చెప్పాలి 2 రోజులు వచ్చి. ఇదిగో నడుస్తుంటే ఇదిగో ఇది పరిస్థితి. రోడ్ల మీద ఇలా గుంటలు ఉంటాయి. కెమెరామెన్ మీరు జాగ్రత్త అండి. మరుగుదొడ్లు ఉన్నాయా? మరుగుదొడ్లు కట్టించడానికి ఏంటండి, ఒక్క రోజు అవసరం ఏం చేయట్లేదు మేడం. మేము జోనల్ కమిషనర్ గారితో మనం రిక్వెస్ట్ చేశాం మేడం. మన వెళ్ళి మేము మా ఇన్ఛార్జ్ రామ్మోహన్ గౌడ్ గారు టీఆర్ఎస్ పార్టీ మేము కలిసి వెళ్ళి మాట్లాడాము జోనల్ కమిషనర్తో. కొన్ని వసతులు మీరు ప్రొవైడ్ చేయండి, అడ్డు రాకండి మీరు అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పకుండా చేద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వస్తున్నారు మేడం ఇప్పుడు జోనల్ కమిషనర్. ఇది ఇక్కడికి డిఫెన్స్ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఇక్కడ శ్మశానం ఉంది మేడం, ఇక్కడ శ్మశానం ఉంది. మొన్న ఒక వ్యక్తి చనిపోయింది. చనిపోతే కూడా డిఫెన్స్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. మీరు ఏమన్నా ఉంటే కాస్టికం చేసుకొని మీరు బొంద పెట్టడానికి వీలు లేదు, మేము ఇక్కడ ఫ్యాక్టరీలు మీ కంపెనీలు కడుతున్నాం కాబట్టి మీరు ఇక్కడ పెట్టడానికి వీలేదని చెప్పేసి అక్కడ రోడ్ పైన పెట్టేసారు. మేము నానా హంగామా వేసిన తర్వాత వదిలేరు, అంతేగాని ఇక వదిలే వాళ్ళు కాదు మేడం. ఇక్కడ చాలా దీనమైన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడు ఇట్లే ఉంటాయి అన్ని గుడిసెలేనా, ఇల్లు కూడా ఉన్నాయా? గుడిసెలే మేడం, అన్ని గుడిసెలే. ఇప్పుడు కేవలము వీళ్ళు రాజకీయ నాయకులు కూడా ఎట్లున్నారంటే కేవలం వాళ్ళ ఓటు బ్యాంక్ కాపాడుకోవడానికి వస్తున్నారు, కానీ నిజంగా ప్రజలకు మేలు చేయాలని ఎవరు వస్తలేరు మేడం. ఇక్కడ ఎవరైనా అక్కడ ట్యాక్సులు కడుతున్న వాళ్ళు ఉన్నారా? కట్టట్లేదు, చాలా పేదవాళ్ళు మేడం, రోజు కూలీలు ఇక్కడ. అంటే కదా ఇల్లు కూడా కొన్ని ఉన్నాయి కదా? ఉన్నాయి కానీ మేడం అంతా అంటే డైలీ 100 రూపీస్ కూలికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉన్న 600 కుటుంబాలలో ఒక 10 మంది కడతారు ట్యాక్స్. అది చెత్త వేసుకొని కట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కడతారు. ఇలాంటి పూరు గుడిసెలలో ఉన్న వాళ్ళు ఎవరు కట్టలేదు మేడం. రైట్, ఒక్కసారి జరగండి. ఇప్పుడు ఇది చూసాం, ఇంకేం చూడాలమ్మా? వాటర్ కూడా సరి అయిన రీతిలో రాదు. ఆ వచ్చిన 3 రోజులకే పురుగులు పట్టేస్తాయి అందులో ఖచ్చితంగా. పురుగులు కావాలి ఇంకేవో జీవరాశులు అని చెప్పి మీ ఆయన ఎవరు కార్పొరేటర్ గారు చెప్పారు. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ గల్లీ పరిస్థితి. రోడ్లు వేసిరా, డ్రైనేజ్ ముందు వేస్తారా, రోడ్ ముందు వేస్తారా చెప్పండి. చేయాల్సిన బాధ్యత మీది మేడం. కోట్ల దుర్వినియోగం జరిగిందని నేను డిమాండ్ చేస్తున్నా. డ్రైనేజ్ వేసినాక రోడ్లు వేయాలి. మీరేమో ఆలోచన వచ్చిందో మీరు చెప్పండి. ఇక్కడ ఉన్న ప్రజలు ఎట్లున్నారు మేడం? డ్రైనేజీలు అయితే ఇప్పటి వరకు లేవు మేడం. కొంచెం చేసిరు, ఆపేసిరు. ఆ కంపౌండ్ వాళ్ళు కూడా కట్టినాక ఇంకా ఆయన ఆపేసిరు మేడం. ఈ వాటర్ ఇక్కడనే నిల్చుండిపోతాయి మేడం. సాయంత్రం కాగానే దోమలు స్టార్ట్ అవుతాయి. కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే కానీ సఖ్యత లేదు మేడం. వాళ్ళిద్దరికి సఖ్యత లేక ఇక్కడ డెవలప్మెంట్ అయిపోయింది. ఎమ్మెల్యేకి దోస్తు లేదు, ఆయన కాంగ్రెస్, ఈయన తెలుగుదేశం. దానివల్ల ప్రాబ్లం ఇది. వాళ్ళిద్దరికి వాళ్ళకి ఆయన తెలుగుదేశం, ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇంతకుముందు సుధీర్ రెడ్డి ఇప్పుడు ఇద్దరు ఓకే అయినా కానీ ఇప్పుడు కార్పొరేటర్ దగ్గరికి వెళ్తారేమో ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళమంటారు, ఎమ్మెల్యే దగ్గరికి ఏమో కార్పొరేటర్ వెళ్ళమంటారు. మాకేం సంబంధం లేదు, ఎంపీ దగ్గరికి వెళ్ళమంటారు. వీళ్ళే అక్కడ ఇక్కడ ఫుట్బాల్ ఆడతారు మేడం. ఏది అసలు చక్కగా చేయరు అసలు వీళ్ళు. అలాంటి వారి పరిస్థితి ఉంది వీళ్ళది. ఒక్కసారి మీరు అందరు జరిగితే ఇక్కడ దృశ్యాలు చూపిస్తే అర్థమైపోతుంది. ఇదిగో ఇది ఇక్కడ కాలనీ పరిస్థితి. అంటే స్థానికుల కళ్ళలో తెలిసిపోతుంది ఎంత వాళ్ళకి ఎంత నిజాయితీగా ఎంత ఆవేదన వ్యక్తం చేస్తారని చెప్పి. ఎందుకంటే 30 సంవత్సరాలుగా ఇక్కడ సమస్యలు తీరలేదని చెప్పి 380 పట్టాలు మాత్రమే నీకు అఫీషియల్ ఇక్కడ అయినాయి. మిగతా మొత్తం కబ్జా చేసారు మేడం. కబ్జా చేసే దానికి ఎవరు బాధ్యులు? కబ్జా చేసి ఇల్లు కట్టుకొని రోడ్లు లేరా? మొత్తం ఏం లేకుండా ఎన్నిసార్లు దీని గురించి పోయినా మేడం. మంచి నీళ్ళ ట్యాంకర్ వస్తలేదని చెప్పి ఎన్నోసార్లు పోయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు మేడం. ఎందుకు రావు ట్యాంకర్? అది ఎత్తుగడ్డ ఉండదని చెప్పి ఇట్లా రానికి వస్తలేదని వస్తలేరు. ఆడ వస్తే ఆడ తెచ్చుకోవాలి. 6 మంది ఇల్లు కూడా చెప్పిపోయినాం మేము. ట్యాంకర్ కూడా వస్తలేదు, మంచినీళ్ళు వస్తలేవు మాకు ఇక్కడ ఇబ్బంది ఉండి.
ఈ గడ్డి మోరీలు చాలా ఘోరంగా ఉండి దోమలకు విపరీతమైనటువంటి బీమారీలు పడుతున్నాయి మేడం. జాగ్రత్త జాగ్రత్త, అక్కడ ఉండండి. ఇలా కనువిందు చేసే దృశ్యాల మధ్య వీళ్ళందరికీ నివసిస్తున్నారు. దోమలు, ఈగలు, జీవరాశులు అన్ని కూడా ఇక్కడికే వస్తున్నాయి, నీళ్ళలోకి వస్తున్నాయి. డ్రైనేజ్ అధ్వానంగా ఉంది పరిస్థితి. నడుస్తుంటే రోడ్లు సరిగ్గా లేవు, ఎక్కడ జారి పడతామని భయంగా ఉంది. అన్నిటికీ మించి తీవ్రమైన దుర్గంధం కంపు కొట్టేస్తుంది. అదే అనమాట ఇక్కడ. ఇది ఏంటి రోషన్ దౌలా నగర్ అండి. ఇది మా ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య గారు 3 సార్లు వచ్చారండి. 3 సార్లు వచ్చాడు కానీ ఏం లేదు, చేస్తా అన్నాడు, ఎవరేం చేయడం లేదు. అమ్మా మేము 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి కాలనీ పోతుంది అంటున్నారు తప్ప డిఫెన్స్ వాళ్ళు. అయినప్పటికీ కూడా టీడీపీలో ఉన్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి, ఎం శ్రీనివాసరావు డెవలప్మెంట్ చేసినారు. అప్పుడు తర్వాత నెక్స్ట్ 5 ఏళ్ళు కుంటుపట్టిపోయిందమ్మా. మళ్ళీ నెక్స్ట్ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్కి వెళ్ళి ఎలక్ట్ అయిన తర్వాత మళ్ళీ ముద్రపల్లి శ్రీనివాసరావు మళ్ళీ కౌన్సిలర్ అయిన తర్వాత అప్పుడు కానీ సీసీ రోడ్లు, స్ట్రీట్ లైట్స్, బస్సు అందరు తెలుసమ్మా. అది ఎవరు చెప్పడం లేదు. స్కూల్ బిల్డింగ్ అమ్మ స్కూల్ బిల్డింగ్ కట్టాలంటే డిఫెన్స్ వాళ్ళు పని ఒక్క విషయం ఏనండి. ఇప్పుడు ఎప్పుడో ఏదో చేసిన జనాన్ని గుర్తుండవండి. ఎందుకంటే ప్రతి ఎలక్షన్ కి ఎమ్మెల్యేలు వస్తారు, మేము అది చేస్తాం ఇది చేస్తాం వాగ్దానాలు చేస్తారు. అది కాదయ్యా జరాగం స్టేట్మెంట్. తర్వాత అమ్మ కుంట పట్టిపోయింది కాళ్ళు. అయినా ఎమ్మెల్యేలు చేయాలి అమ్మ, కార్పొరేటర్లు చేయాలి ఏమ్మా చేయాలి. ఇప్పుడు 10 రూపాయలు పని చేసింది లేదు. అర్థమైంది. ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ ఉండి నీళ్లు ఉన్నాయి, పిల్లలు 6 మంది చిన్న పిల్లలు, గోల్ రావడం పిల్లలు ఉన్నారు. పురుగులు పడుతుంది నీళ్ళ ఇవన్నీ మోరలే అమ్మ. డాక్టర్ రాదు, మాకు డాక్టర్ రాదు, కుషం రాదు. ఎండినాకనే మేము తిరగాలి ఆకిట్లా, ఎండినాకనే తిరగాలి ఆకిట్లా. ఒక 2 మట్టిలో రారులు కూడా పోయమంటే పోస్తలేరు. జాగ్రత్త పడతావు. ఏం స్కూల్కి వెళ్తావు నువ్వు? నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎట్లున్నాయి రోడ్లు? బాగలేవు. ఎందుకు బాగలేవు రోడ్లు? మోరీలు ఉన్నాయా? జారి పడ్డావా ఎప్పుడన్నా? పడ్డా. ఎప్పుడు పడ్డావు? నేను అడుగుతున్నాను చెప్తున్నావు, నిజంగా పడ్డావా? నిజంగానే పడ్డావా? భయం అవుతుందా నడుస్తుంటే? ఎట్లయింది? భయం అవుతుంది. సంవత్సరంన్నర కాలం వల్ల 7 సార్లు మన దగ్గరకు వచ్చిన పిలిచిన ప్రతిసారి ఇవాళ ప్రభుత్వ అధికారులది నాయకుల ప్రాబ్లం ఉంది మొత్తం. ఇవాళ ఈయన అధికారంలో లేదు టీడీపీ. ఒక్క నిమిషం, ఇది చూస్తున్నారు కదా, పురుగులు లేవని చెప్పారు. ఏవో జీవరాశులు అక్కడ గడ్డి పురుగులు. ఆయన ఉంటాడు చెంపపేట్ల, ఈ బస్తీకి ఈ రోజు వస్తాడు. ఇవి వినండి, అవి పురుగులు కావు. మీరు టెస్టింగ్ పంపండి, పురుగులు కావు. చెట్టు ఏర్లు మేడం, లైన్ ప్రాబ్లం ఉంది. 10 మందిని మొత్తం శరీరం మీద మొత్తం కురుపులు, ఎక్కడ కొక్త అక్కడ శరీరం మీద కురుపులే. టోటల్ శరీరం కాదు. హాస్పిటల్ మీరు కొంచెం మేడం ఇక్కడ మొత్తం చూడండి మేడం. ఇగో ఇలాంటి దద్దుర్లు వస్తాయి మేడం, ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇక్కడ ఇలాంటివి దద్దులు. ఎవరు పట్టించుకోరు ఇక్కడ. దద్దుర్లు వస్తున్నాయి అంటే పురుగులా కాదా? టెస్టింగ్ పంపి తేలుద్దాం. కార్పొరేటర్ గారికి నేను బస్తీలో స్ట్రీట్ లైట్ లేవు సార్ అని కంప్లైంట్ ఇస్తే కూడా 1 మంత్ అయినా కూడా ఆయన ఏమీ చర్య తీసుకోలేదు మేడం ఇప్పటి వరకు కూడా. ఏమండి ఆపండి, ఒకసారి చెప్తే అర్థం కాదా మీకు? అర్థం అవుతుందా కాదా? మచ్చలు అవుతున్నాయి మేడం ఈ వాటర్ వల్ల. ఈ సంవత్సరంన్నర కాలం వల్ల ఎమ్మెల్యే గారు 7 సార్లు మనం పిలిచిన ప్రతి దగ్గరకు వచ్చింది మేడం. ఎమ్మెల్యే గారు ఏ ఫాల్ట్ లేదు. క్లారిటీ తెచ్చుకోండి. 7 సార్లు వచ్చారా 70 సార్లు వచ్చాను కాదు, పనులు అయ్యాయి, బుల్లెట్ దిగిందా లేదా అక్కడికి వస్తున్నాను మేడం. సబ్జెక్ట్ చెప్తున్నాను. అయితే ఆ సమస్యలన్నీ పరిష్కారం కాక దానివల్లనే నేతాజీ యూత్ ఆధ్వర్యంలో నేను మా యూత్ అందరం కలిసి అన్ని మీడియా ఛానల్స్ కలిసి రిప్రజెంట్ చేసినాం మేడం, ఇంక్లూడింగ్ సాక్షిగా. కొన్ని మీడియా ఛానల్స్ ఈ ప్రభుత్వాలకి ఇవి అధికారులకు భయపడి ఎవరు రాలేదు. వాస్తవంగా ఇక్కడ ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతి పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ మీటింగ్ల కోసం పబ్లిక్ని తీసుకుపోయారు, డెవలప్ చేపిస్తామంటారు, పూర్తిగా విఫలమైపోయారు. ఈ విషయం వల్ల మాత్రం రక్షణ శాఖ పూర్తిగా క్లారిటీగా ఉంది. రక్షణ శాఖ క్లారిటీ ఉంది మేడం. మీరు ప్రపోజల్తో వస్తే ఇమ్మీడియట్గా మీకు ఎన్ని కోట్లు కావాలన్నా ఎన్ని కోట్లు కావాలన్నా మీకు డిపాజిట్ చేస్తాం. ఇప్పుడు కొత్తగా 2013లో భూసేకరణ చట్టం వచ్చింది మేడం, ల్యాండ్ యాక్విజిషన్ యాక్ట్ 2013 అని. దాని ప్రకారం కలెక్టర్, స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రపోజల్ పెడితే మేడం
పెద్ద విషయాలు తర్వాత తేలుతాయి. ఈ భూసేకరణ ఎవరి ఇళ్ళు వీళ్ళకి ఒకవేళ తీసేస్తే ప్రత్యామ్నాయం ఎక్కడిస్తారని. ఇవాళ బతకడానికి నీళ్లున్నాయా, ఇవాళ రోడ్లున్నాయా, ఇవాళ ఏదో ఒక తాత్కాలికంగానైనా ఒక ప్రణాళికబద్ధంగా వెళ్లే చేయించే బాధ్యత మీరు ఎన్నుకునే అధికారులది. ఆ డిఫెన్స్ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో అయినా కూడా వాళ్ళ ప్రభుత్వం ద్వారా ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు రాజ్యాంగం ప్రకారం ప్రజలకు జవాబుదారిగా ఎవరు లేరు మేడం. ఓకే, ఇప్పుడు ఒక విషయం అడుగుతున్నాను, చెప్పండి. సరే, ఎనీవే చాలా ఏళ్ల నుంచి సమస్య నడుస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు స్థానికులు మీరు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఒకటి చెప్పండి, మీరు ఏం డిమాండ్ చేస్తారు? తక్షణం మీకు కావాల్సిన సౌకర్యాలు ఏంటి? మేడం, నాకు తాగడానికి మంచినీరు, ఉండడానికి మంచి రోడ్లు, డ్రైనేజ్ లేకుండా. అంతే, మాకు ఉండడానికి మంచిగా మాకు మోర్లు కావాలి. అదంతా సీదు మా ఇంటి కూడా మట్టి ఇంత ఒప్పించుకోవాలి. రోడ్ అయినాక మాకు ఇబ్బంది, మంచిగా నీళ్ళకు దానికి సభ ఉండాలి. కెమెరా ఉంది మీకు, మీరు ఎమ్మెల్యే గారితో నేరుగా చెప్పండి. ఎమ్మెల్యే గారు, మిమ్మల్ని మేము ఓటేసి ఎన్నుకున్నాం, మిమ్మల్ని మేము నమ్మకం పెట్టి చెప్పండి. ఎవరు చెప్తారు? గత పాలకులు మేడం ఆర్ కృష్ణయ్య గారు రోషందోల కాలనీ నుంచి ఆర్ కృష్ణయ్య గారికి ఈ టీవీ ఛానల్ ద్వారా చెప్పడం ఏమనగా, ఇక్కడ ఉన్న ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. మౌలిక సదుపాయాలన్నిటి కనీస వసతులైన రోడ్లు, డ్రైనేజీ, మంచినీరు, బోర్ నీరు ఇలాంటి సదుపాయాలు, కరెంటు లైట్లు లేక చాలామంది ఇక్కడ ఇబ్బంది పడుతున్నారు. ఈ చెట్లు పెరగడం వల్ల పాములు ఇళ్ళకి వచ్చి ఒక పాప కూడా ఈ బస్తీలోనే చనిపోయింది. మొన్న పాప చనిపోయింది. మేము ఎంతమంది అధికారులకు చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. ఆర్ కృష్ణయ్య గారికి టీవీ ఛానల్ ద్వారా మేము విన్నపం చేయడం ఏమనగా, మా బస్తీని పట్టించుకొని మేము ఓటేసాము, మేము ఓటేసి మిమ్మల్ని గెలిపించుకున్నాం, మీరు మాకు కనీస వసతులైన ఇలాంటి సదుపాయాలు మాకు కల్పించవలసిందిగా ఈ ఛానల్ ద్వారా మీకు అభ్యర్థిస్తున్నాం. నీ పాప చచ్చిపోయిందా? పాము గరిచే చచ్చిపోయిందమ్మా. ఇంత సీదుగా ఇప్పటికి చిన్న చిన్న పిల్లలు చిన్న పిల్లలు మేడం, మొత్తం ఇంత సీదు ఉంది. మా చిన్న పిల్లలు ఆడుకుంటుంటారు. ఇక్కడ ఆడుకునే ప్లేస్ అమ్మా ఇది? అక్కడ ఉంది మేడం, మొత్తం రోడ్ లేదు, ఏం లేదు. పిల్లలు వచ్చినప్పుడు ఏమైనా కరిచి కింద పడి ఏమైనా అవ్వచ్చు కదమ్మా? బండ్లు వస్తాయి మేడం, ఇగో రోడ్ లేదు, దిమ్మిన బండ్లు వస్తాయి, మోర్లు వస్తాయి. రైట్, ఇది పరిస్థితి. మనకి రోషన్ దౌలా నుంచి మనం మాట్లాడుతున్నాం ఈరోజు. జనం, స్థానికుల సమస్యలు మీరు ఒకసారి జాగ్రత్తగా వెళ్ళండి. కానీ ప్రస్తుతానికి మాత్రం మౌలిక సదుపాయాలు చాలా ఘోరంగా ఉన్నాయి ఇక్కడ అన్నమాట వాస్తవం. సార్, మీరు ఒప్పుకుంటారా? మీరే స్వయంగా చూశారు. మేడం, ఒక్కటి కాదు, మీరు ఇందాక నుంచి ఒకటి అడిగారు మేడం ఇంతకుముందు. ఇక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలి, గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయాలని మీరు అంటున్నారు. బాగుంది, ఏనండి మేడం, చేయాలి. వాస్తవానికి ఏంటంటే డిఫెన్స్ వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం ఎవరైతే రోడ్స్ వేస్తారో మున్సిపల్ వాళ్ళ మీద మేము రికవరీ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది అధికారులు. అంటే మున్సిపల్ అధికారులను డిఫెన్స్ అధికారులు ఏం చెప్తారంటే, మీరు ఎలాంటి అభివృద్ధి చేసినా మేము రికవరీ చేస్తాం డబ్బులు. ఒక విషయం, ఇప్పుడు అధికారం ఉన్నవాళ్ళు, మీరు అధికారం ఉన్నవాళ్ళు, వాళ్ళ అధికారం లేని వాళ్ళు, మీరు ప్రాబ్లమ్స్ చెప్పి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఇస్తే మీకు వాళ్ళకి తేడా ఉండదు. మీరు సమస్యలకు పరిష్కారాలు వెతకాలండి. మీరు ఎందుకున్నారు ధర్నాలు చేయడం జరిగింది. ఆర్ కృష్ణ గారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా వీళ్ళు దేశంలో ఒక జనాభాలు ఉర్రు అని చెప్పి మీ ఎమ్మెల్యే కాదని చెప్పి మీరు ఏమైనా అడుపులు వేసి ఇక్కడ ఏం లేదమ్మా, అట్లా ఉంటుంది ఏం లేదు. నేను కూడా సాక్షి టీవీ ద్వారా, మీ ద్వారా అధికారులు విన్నపం చేసుకునేది ఏంటంటే, మన జోనల్ కమిషనర్ గారు కానీ, జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ గారు కానీ, మన డిఆర్డిఎల్ డైరెక్టర్ గారు కానీ, అదేవిధంగా ఇక్కడ అభివృద్ధికి మటుకు ఎన్ని రోజులైతే వీళ్ళు ఈ బస్తీలో ఉంటారో, పోయినాడు పోతుందేమో బస్తీ, పోయిన వరకు మటుకు తప్పకుండా ఇక్కడ వసతులు ఇస్తాకి డ్రైనేజ్ లైన్స్ కానీ, వాటర్ లైన్స్ కానీ, అదేవిధంగా రోడ్ల గురించి ఫస్ట్ ఇప్పుడు ఉన్న వాళ్ళకి అందరికి పట్టాలు ఇవ్వమని చెప్పి ప్రపోజల్ పెట్టాం మేడం. ఆ పట్టాలు ఇవ్వమని తప్పకుండా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. ఒక నిమిషం అయిపోయింది సార్. ఇప్పుడు బ్రతుకు మాత్రం ఇక్కడ దుర్భరం. పెద్ద పెద్ద ప్రగల్భాలు లేకపోతే పెద్ద పెద్ద ప్రామిసెస్ చేసి, నా వాగ్దానాలు చేసి, జనాన్ని మంచి చేసుకునే ప్రయత్నాలు చేసి, పేపర్ హెడ్లైన్స్ ఇచ్చే బదులు చిన్న చిన్న సౌకర్యాలు వీళ్ళకి కల్పించినా కూడా ఎంతో కృతజ్ఞత నింపుకుంటున్నారు వీళ్ళు. అంటే పూర్వ కౌన్సిలర్స్ చేసిన కొన్ని మంచి పనులు కూడా చెప్తూ వచ్చాడు ఇక్కడ స్థానికులు. అంటే వాళ్ళకి గుర్తుంటాయి ప్రజలకి మంచి పనులు చేసినప్పుడు. ఖచ్చితంగా తక్షణం ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే చేయవలసిన పనులు అయితే చేయించవలసిందిగా అవసరం ఉందని చెప్పి సాక్షి టీవీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజల తరఫున. ఇది వాటి జనపదం.